ఏ దేశాల మధ్య ఇంకా ఉద్రిక్తలు పెరిగే అవకాశం అట్లా ఏమైనా ఉందా కొత్తగా? మనం 24లో మనం చూస్తే ఆ! అది క్రోధినామ సంవత్సరం. ఆ! అవిసంతతయ క్రోధివత్సరే సస్యవృద్ధయ దంపత్యోర్వైర్యం అన్యోన్యం రూపాణంచ పరస్పరం. ఓకే. ఆ సంవత్సరం కూడా రూపాణం రాజుల మధ్య వైరమే చెప్పారు. ఈ విశ్వాసనామ సంవత్సరంలో కూడా అబ్దే మధ్య సస్యార్ఘ వృష్టయ ప్రచురాచార రాగశ్చ హ్మ్. రూపాలోభ సమన్విత. ఓకే. ఈ రాజులంతా కూడా లోభత్వంతో ఉంటారని చెప్పారు. ఆ! దాని తర్వాత ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం చూసుకుంటే ఆ! 26 ఇయర్ మనం చూసుకుంటే అది పరాభవ నామ సంవత్సరం అయిందన్నమాట. ఆ! పరాభవాబ్దే రాజానాం ప్రాప్నువంతి పరాభవం. ఓకే. పరాభవాబ్దే రాజానాం ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాన్ని ప్రభూతాన్ని సూర్ష్టయ. ఆ సంవత్సరంలో కూడా రాజులకి పరాభవం జరుగుతుందని చెప్పారు. అంటే ఆ సంవత్సరం వచ్చే సంవత్సరం పరాభవం ఆ సంవత్సరంలో కొంతమంది రాజులు అంటే నాయకులు దేశాధినేతలు వాళ్ళ పదవులు కోల్పోవటం, ట్రంప్‌ని పీకేస్తారేమో ఫస్ట్. యుద్ధాల్లో ఆ! ఓడిపోవటం జరుగుతుంది. ఆ! ఆ తర్వాత కూడా చూసుకున్నామంటే మోడీకి కూడా స్థానచలనం ఉందా గురుగారు? తర్వాత 27 వరకు ఆయనకి బాగున్నదని చెప్పాం. అచ్చా! 27 అదే దాకా బాగుంది. ఓకే. 27లో కూడా వచ్చే సంవత్సరం ప్లవంగనామ సంవత్సరం. ఆ! ఆ సంవత్సరం కూడా ఏం చెప్పారు? ప్లవంగాబ్దే సస్యహాని శ్వాసరోగార్జిత నర మధ్యవృష్టి క్షితీశానో విరోధశ్చ పరస్పరం. ఆ సంవత్సరం కూడా రాజుల మధ్య వైరమే ఉంటుంది. ఓకే. అట్లా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో చూసుకుందామంటే కీలకనామ సంవత్సరం. అప్పుడేం చెప్పారు? ప్రచుర పిత్తరోగాశ్చ మధ్యవృష్టికర భవేత్ కీలకాబ్దే అతిద్భయం ప్రజాక్షోభం పరస్పరం. అప్పుడు కూడా ప్రజాక్షోభం చెప్పారు. ఆ! కానీ 29వ సంవత్సరం 2029 వచ్చేసరికి మాత్రం సౌమ్యనామ సంవత్సరం వచ్చింది. అచ్చా! సౌమ్యాబ్దే సుఖినే లోక బహుసస్యార్ఘ వృష్టి నిర్వైరిణో ధరాధీశ విప్రాశ్చాత్త ధర్మతత్పర. అప్పుడు వచ్చేసరికి మంచి పంటలు పండుతాయి, అందరూ మంచి భావంతో ఉంటారు. హ్మ్. నిర్వీర్యణో ధరాధీశ 29లో. 29లో సౌమ్యనామ సంవత్సరం వచ్చేసరికి మాత్రం అన్ని అనుకూలం ఉంటాయి. సూపర్. అందుకోసం ఈ వచ్చే 2-3 సంవత్సరాలు కూడా ఇలాంటి కొంచెం భయకంపితులను చేసే భయం కలిగించే పరిస్థితులే ఉంటాయి. అమ్మో! చాలా దారుణంగా ఉంది. వాటి కోసం ఈ తగిన ఈ ప్రయత్నాలు సబ్జెక్ట్‌లోకి వెళ్తే బీభత్సం జరుగుతోంది. ఒకసారి బీభత్సం కాదు. సబ్జెక్ట్ మారు. మంచి చెడు ఆఫ్ కోర్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు జరిగింది కరెక్ట్. జరిగింది. అవును. అవును. మరి దీనికి సంబంధించిన పరిహారాలు ప్రార్థనలు చేయండి. యెస్. ఆ! ప్రభువులు ఎలా చేయరు? ప్రజలన్నీ పరిహారాలు ఉంటాయా గురుగారు? చెప్పాం కదా, దేశం మొత్తం కోసం దేశం చూసుకోవాలి. ఆ! ఇప్పుడు వచ్చేదాని ఇప్పుడు బయట కంట్రీ నుంచి మనకి అటాక్ చేస్తున్నారని తెలిసింది. మనం అవును. ఐరన్ డోమ్ పెట్టుకుంటున్నాం కదా, అవును. అట్లాగే దానికోసం కూడా చేయొచ్చు. ఓకే. ఓకే. కాకపోతే భగవంతుని కనుక ప్రార్థనే. ఆ! ప్రార్థనలు హ్మ్. రైట్. ఇంకొకటి గురుగారు, మామూలుగా ఇప్పుడు మనం రకరకాల నక్షత్రాలు ప్రభావంతో, రకరకాల గ్రహాల ప్రభావంతో జీవిస్తా ఉంటాం కదా! ఉమ్. అయితే మన పిల్లలు ఏ వృత్తిలోకెళ్ళాలి? ఏ బిజినెస్‌లోకెళ్ళాలి? అంటే ఏ రంగంలోకి అట్‌లీస్ట్ ఎళ్ళాలి అనేది పుట్టుకతోనే తెలిసే అవకాశం ఉంటుందా? తెలుసది. ఆ? పెట్టుదని తెలుస్తుంది. ఓకే. వారి విద్య ఏంటి, వారి ఉపాధి ఏంటి, వారి ధనాగమన మార్గం ఏంటి, హ్మ్. ఈ మూడు ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. వారు ఏ రకమైన విద్య చదువుతారు అనేది వాళ్ళ పంచమ భావం నుంచి తెలుస్తుంది. హ్మ్. వారు ఏ రకమైన ఉపాధి వృత్తి చేస్తారనేది వాళ్ళ దశమ భావం నుంచి తెలుస్తుంది. వారు దానిలో ఎంత లాభం పొందుతారు, ఎంత ధనం వస్తుంది అనేది వారి 11వ స్థానం లాభస్థానం నుంచి తెలుస్తుంది. ఓకే. ఆ మూడు అందరికీ శుభాలు జరిగి సింక్రనైజ్ అయినాయి అంటే వారు అందులో చదువుకి సరిపడే ఉద్యోగం వస్తుంది. ఆ! ఆ ఉద్యోగంలో కూడా వారికి రావాల్సిన ధనం వస్తుంది. అచ్చా! ఈ మూడు కానీ సింక్రనైజ్ కాలేదంటే ఎక్కడో చోట వారికి అది దెబ్బ పడుతుంది. ఓకే. చిన్నప్పుడు అంతా ఏదో డాక్టర్ అవుదాం అని అవును. చదివిస్తారు. డాక్టర్ కాడు. సరే డాక్టరే అయ్యాడు, కానీ డాక్టర్ అయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేయరు, రాజకీయాల్లోకి వెళ్తారు, అవును. లేకపోతే వేరే దేశాలకు వెళ్ళిపోతారు. కరెక్ట్. అది మానేసి వేరే బిజినెస్ లోకి వెళ్తారు. అవును. ఎంబీబీఎస్ చదివిన ప్రతి వాళ్ళు ప్రాక్టీసే చేయరు. చేయరు. హాస్పిటల్ చైన్ పెట్టి దాని ఓనర్స్ కావచ్చు, అవును. అక్కడ వర్క్ చేసే డాక్టర్ కావచ్చు, లేకపోతే టీచర్ కావచ్చు, అట్లా రకరకాల. అది వాళ్ళ దశమ భావం తెలియజేస్తుంది. వారికి ఆ వృత్తిలో ఎంత ఆదాయం వస్తుంది అనేది వారి 11వ భావం తెలియజేస్తుంది. ఓకే. సో ప్రతి మనిషి జాతకంలో ఈ భావాలు పరిశీలించి వారికి ఏ రకమైన పరిస్థితి ఉంది,
ఇదే రంగంలో వాళ్ళకి అనుకూలత ఉందా లేదా, లేదంటే ఏ రంగంలో ఉన్నది అనేది చూసుకోవాలి. అచ్చా. చూసుకుని దాని ప్రకారం చర్యలు తీసుకుంటే సక్సెస్ వస్తుంది. పోనీ ఏ నక్షత్రం, ఏ గ్రహానికి సంబంధించిన వ్యక్తులకి ఏ వృత్తిలోకి వెళ్తారో అన్న అది జనరల్ గా చెప్పొచ్చా? వృత్తులు చెప్పొచ్చు. ఏ రకమైన వృత్తి ధర్మాలు వాళ్ళకి వస్తాయనే చెప్పొచ్చు. ఆ. ఈ వృత్తులు అనేసరికి మనకి ఇప్పుడు రకరకాల వృత్తులు ఉన్నాయి అదే కదా. లాయర్ ఎలా అవుతారు, అవే ఎవరు ప్రొఫెషన్స్. అవుతారు? ప్రొఫెషన్స్. దాని ప్రకారం చూసుకుంటే మనం ప్రపంచంలో ఉన్న అందరినీ తీసుకుందాం. రాజకీయ నాయకులు, అధికారులు, ఐఏఎస్ లెవెల్ ప్రభుత్వ అధికారులు, ఈ డాక్టర్లు, లాయర్లు, వ్యాపారస్తులు, ఇటువంటి కళాకారులు, మీడియా, వీళ్ళందరూ ఉన్నారు. సో మనం ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మనం తీసుకుందాం అంటే ముందు ద్వాదశ రాశులకి ఒక్కొక్క ప్రొఫెషన్ తీసుకుని వాళ్ళకి ఏ రకమైన అనుకూలం ఉంటుంది అనేది చెప్పచ్చు. ఆ రకంగా ఈ రోజు ఫస్ట్ చెప్దామంటే ప్రారంభించండి. దీనికి చూసుకుంటే అందరికి ఇప్పుడు దేశాధినేతలు, పాలకులు బట్టే ప్రజా జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఎవరు పాలకులు అవుతారు, ఎటువంటి పాలకులు అవుతారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ తెలుసుకునే ఇదివరకైతే గురువర్గం ప్రభావం ఉన్న రోజుల్లో అంత రాచరికం నడిచింది. ఇప్పుడు శనివర్గం ప్రభావం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యానికి అధిపతి ఏమో శని. సో ఇప్పుడు ఎవరైనా ఈ నాయకులు ఈ అధికారంలోకి రావాలంటే వారికి తప్పనిసరిగా శని ప్రభావం ఉండాలన్నమాట. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వాళ్ళు వృత్తిగా నిర్వర్తించుకోవాలంటే వారికి శనిగ్రహం ప్రభావం ఉండాలి. శనిగ్రహం అనుకూలమైన వాళ్ళు నాయకులు అవుతారు. అటువంటికి శనిపాలిత లగ్నాలు ఉంటాయి అన్నమాట. ఈ మకరం, కుంభం, ఈ మిథునం, కన్య, ఈ శుక్రుడికి సంబంధించిన వృషభం, తుల, ఈ మూడు కంపాటబుల్ అన్నమాట. సో శని ఆ రాశుల్లో ఉన్న లేదా ఆ రాశులు వచ్చి శని ప్రదేశంలో ఉన్న ఈ మూడు గ్రహాల కాంబినేషన్ వల్ల వాళ్ళు రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అది మళ్ళీ వాళ్ళు ఏ దశలో వస్తారు అన్నప్పుడు వారి శని దశ నడుస్తున్నప్పుడు వాళ్ళు నాయకులు రాజకీయాల్లోకి శని దశ నడిస్తే నాయకులు అవుతారు. శని దశలో నాయకత్వం వస్తుంది. ఆ నాయకత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వారికి యోగం రావాలి, రాజయోగం రావాలి. ఇప్పుడు ఇది వరకు ఒక వంశం ఉండేది, రాజవంశం. ఆ రాజవంశం ఇప్పుడు పార్టీ అన్నమాట. ఆ వంశం కొన్నాళ్ళు పాలించింది అనేవారు. శాతకర్ణి కొంతకాలం, గుప్తులు కొంతకాలం. ఇప్పుడు అలాగే ఒక్కో పార్టీ కొంతకాలం పరిపాలిస్తుంది. అప్పుడు ఈ వంశంలో ఎవరికి యోగం ఉన్నది, ఎవరికి రాజ్యాధికారం వచ్చేది ఉంది. మళ్ళీ రాజ్యాధికారాన్ని ఇచ్చే గ్రహాలు వచ్చి సూర్యచంద్రుడు, గురువు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం వరకు, పార్టీ వరకు శని తీసుకెళ్తే వారికి పదవి ఇవ్వాలనేది మళ్ళీ సూర్యచంద్రుడు, గురువు డిసైడ్ చేస్తారు. వారి జాతకంలో ఎవరికైనా సూర్యుడు, చంద్రుడు అనుకూలంగా ఉన్నారంటే వారు ఒక ప్రదేశంలో వాళ్ళ కుటుంబానికి ఒక మంచి చరిత్ర ఉంటుంది అన్నమాట. ఆ కుటుంబ గౌరవం, కుటుంబ చరిత్రతోటి అక్కడ వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి అందులో ఎలక్షన్లు